హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హీరోలో డెస్టినీ ప్రైమ్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. డెస్టినీలో 3 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డెస్టినీ అని ఉంటుంది, అది కాకుండా డెస్టినీ ఎక్స్టెక్ అని ఉంటుంది. సో ప్రజెంట్ మనం చూస్తున్న మోడల్ డెస్టినీలో ప్రైమ్ అనే మోడల్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే ఐ3ఎస్ బటన్ ఉంటుంది, డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ ఉంటుంది, 125cc కెపాసిటీతో ఉంటుంది, USB పోర్ట్ ఉంటుంది. సో ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ చూస్తున్న మోడల్ 2024 వేరియంట్ అనమాట. సో ఇంకా దీంట్లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు తన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ డెస్టినీ ప్రైమ్ లో మన ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి హాలోజన్ బల్బ్ తో ఉండే హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. సో ఇంకా కిందికి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ అంటారనమాట. సో వీటిని గైడ్ లైట్స్ అని కూడా అంటారు. సో ఇలా 2 సైడ్స్ లో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కి ఆనుకొని ఉంటాయి అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్ కి వీల్స్ వచ్చేసి ఇలా షీట్ వీల్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇది ఐ3ఎస్ టెక్నాలజీతో అయితే వస్తుందన్నమాట. సో ఇలా రైట్ సైడ్ లో మనకి ఐ3ఎస్ బటన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఏంటంటే సిగ్నల్ పాయింట్ దగ్గర కానీ క్రౌడ్ ఏరియాలో కానీ మనం వెహికల్ టెంపరీగా స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ బటన్ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇటు వచ్చేసి స్పీడోమీటర్ వచ్చేసి అనలాగ్ ఉంటుంది, రైట్ సైడ్ లో చూసుకుంటే డిజిటల్ మీటర్ అయితే ఉంటుందన్నమాట. సో దీనిలో చూసుకుంటే మనకు చాలా ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. సో దీనిలో ఓడోమీటర్ కానీ ట్రిప్ కానీ లేదంటే యావరేజ్ స్పీడ్ కానీ క్లాక్ కానీ ఫ్యూయల్ గేజ్ కానీ సో ఇవన్నీ కూడా మనకి డిజిటల్ మీటర్ లో కనిపిస్తాయి. సో ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఎక్స్టర్నల్ గా ఉంటుంది. సో ఇలా ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్యూయల్ హెడ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో దీని కెపాసిటీ చూసుకుంటే 5 లీటర్స్ కెపాసిటీ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసి ఇలా 18.5 లీటర్స్ అయితే ఉంటుంది. అంటే ఒక ఫుల్ హెల్మెట్ పట్టే విధంగా స్టోరేజ్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. సో దీనిలో అడిషనల్ ఫీచర్ చూసుకుంటే అండర్ సీట్ స్టోరేజ్ లో ఈ నైట్ వ్యూ కోసం అయితే ఒక ఎల్ఈడి లైట్ అయితే ఉంటుంది. సో ఇలా మనం ఏదైనా నైట్ టైం దీంట్లో మనం ఉంచడానికి తీసేసినప్పుడు ఏంటంటే చీకటిగా ఉండకుండా ఈ లైట్ అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకి ఇలా రైట్ సైడ్ లో ఈ అండర్ సీట్ స్టోరేజ్ లోనే USB పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇలా USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఈ USB ఛార్జింగ్ పోర్ట్ ని యూజ్ చేసి మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు అనమాట. సో ఇలా USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఈ అండర్ సీట్ స్టోరేజ్ లోనే ఉంటుంది. సో ఇలా ఈ స్టోరేజ్ లో రైట్ సైడ్ లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఈ లైట్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ మఫ్లర్ వచ్చేసి ఈ కవర్ క్రోమియం ఫినిషింగ్ తో ఉంటుంది. ఇది చాలా స్టైలిష్ గా అట్రాక్టివ్ అయితే వెహికల్ కంపెనీకి అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫుట్ బోర్డ్ వచ్చేసి చాలా బ్రాడ్ గా ఉంటుంది, విశాలంగా కాలు పెట్టడానికి కంఫర్ట్ గా అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్ లో ఏంటంటే బాడీ కలర్ లో ఉండే మిర్రర్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇలా ఏ బాడీ కలర్ కి ఆ మిర్రర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ప్రెజెంట్ మనం చూస్తుంది బ్లూ కలర్ వెహికల్ కాబట్టి బ్లూ కలర్ మిర్రర్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, డెస్టినీ ప్రైమ్ డిజైన్ పరంగా చూసుకుంటే మనకి ఫ్రంట్ నుండి చూసినప్పుడు దీని లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ హెడ్ ల్యాంప్ అనేది చాలా స్టైలిష్ గా ఉంటుంది. సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఈ వైజర్ పైన ఏంటంటే హీరో ఎంబ్లమ్ 3D లో అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి 3D ఎంబ్లమ్ లో హీరో లోగో అయితే ఉంటుంది. దీని కింద వచ్చేసి ఈ మెయిన్ హెడ్ ల్యాంప్ ఉంటుంది. హెడ్ ల్యాంప్ వచ్చేసి లోపల చూసుకుంటే హాలోజన్ బల్బ్ ఇస్తారు. సో ఇలా బల్బ్ అయితే చూడొచ్చు. సో ఇంకా కిందికి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇంకా చూసుకుంటే బాడీ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ గైడ్ త్రూ లైట్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఇవి డిఆర్ఎల్ లైట్స్ గా పనిచేస్తాయి.
లేదంటే పొజిషన్ ల్యాంప్స్గా పనిచేస్తాయి. ఇలా 2 సైడ్స్లో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్కి ఆనుకొని ఈ ఎల్ఈడి స్ట్రైప్ మోడల్లో అయితే ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి అనమాట. సో ఇంకా కింద చూసుకుంటే దీని బాడీ అనేది ఇలా ఈ క్రోమియం ఫినిషింగ్తో అటాచ్ అయ్యి చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి డిజైన్లో ఉండే బాడీ డిజైన్ చూసుకోవచ్చు. ఫ్రంట్లో చూసుకుంటే ఫెండర్ వచ్చేసి ఇది వచ్చేసి బాడీ కలర్లో ఉంటుంది. సో మెటల్ అయితే ఈ ఫెండర్ అయితే ఉంటుంది అనమాట. ఫెండర్కి వచ్చేసి ఇలా ఒక రబ్బర్ గ్రిప్ అయితే ఇస్తారనమాట. సో ఇంకా సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి i3 అనిపిస్తుంది. అంటే ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అనేది బటన్ ద్వారా అయితే మనకు పాసిబుల్ అవుతుంది. సో ఈ టెక్నాలజీ ఉందని తెలపడానికి ఈ స్టిక్కర్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. సో రైట్ సైడ్లో చూసుకుంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ అని చెప్పి ఒక స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా మన సైడ్లో చూసుకుంటే ఫుట్బోర్డ్ వచ్చేసి చాలా బ్రాడ్గా ఉంటుంది, విశాలంగా ఉంటుంది అనమాట. సో ఇంకా బ్యాక్ చూసుకుంటే ఈ బాడీ పైన ఏంటంటే క్రోమియం ఫినిషింగ్తో ఉండే ఈ ఒక చిన్న కౌల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. బాడీ అంతా కూడా మెటల్ బాడీ ఇస్తారు. ఈ బాడీ పైన ఏంటంటే ఈ డెస్టినీ ప్రైమ్ అని చెప్పి మనకి 3D ఎంబ్లంలో ఈ డెస్టినీ లోగో కనిపిస్తుంది. ప్రైమ్ అని చెప్పి స్టిక్కర్ రూపంలో అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి బాడీ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో గ్రాబ్రియల్ వచ్చేసి సిల్వర్ కలర్లో అయితే ఇస్తారు. అంటే బాడీ కలర్లో గ్రాబ్రియల్ అయితే ఉండదు. సీట్ వచ్చేసి ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా సీట్ డిజైన్ అయితే ఉంటుంది. రేర్లో వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇస్తారు. ఇది 5 లీటర్స్ కెపాసిటీ అయితే కలిగి ఉంటుంది. ఇంకా బ్యాక్ చూసుకుంటే టెయిల్ ల్యాంప్ డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ బల్బ్తోనే ఈ టెయిల్ ల్యాంప్ అయితే ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్తోనే వస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఈ టెయిల్ ల్యాంప్ కింద హీరో లోగో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ రేర్లో రైట్ సైడ్ చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఎగ్జాస్ట్కి క్రోమియం ఫినిషింగ్తో ఉండే మఫ్లర్ కవర్ అయితే ఉంటుంది. సో ఈ మఫ్లర్ అనేది మనకు చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో రైట్ సైడ్ నుంచి బాడీ అంతా చూసినప్పుడు మనకి ఇలాంటి డిజైన్లు అయితే కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకు ఈ 3 బటన్స్ కనిపిస్తాయి. ఇది ఒకటి వచ్చేసి హై బీమ్, లో బీమ్ స్విచ్ అండ్ ఇంటిగ్రేటెడ్ పాసింగ్ బటన్గా పనిచేస్తుంది. సో ఇది హై బీమ్, ఇది లో బీమ్ అండ్ పాసింగ్ బటన్గా దీన్ని ప్రెస్ చేస్తే అయితే పనిచేస్తుంది అనమాట. సో దీని కింద ఉన్న ఈ బటన్ వచ్చేసి ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి అయితే పనిచేస్తుంది. ఇంకా కింద ఉన్న బటన్ చూసుకుంటే ఇది వచ్చేసి హార్న్ స్విచ్గా పనిచేస్తుంది. రైట్ సైడ్లో చూసుకుంటే 2 బటన్స్ లొకేట్ అయి ఉంటాయి. ఒకటి వచ్చేసి i3s అనే బటన్ ఉంటుంది. అంటే ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అని చెప్పి దీని అయితే పిలుస్తారు. లేదంటే క్రౌడ్లో కానీ సిగ్నల్ పాయింట్ దగ్గర కానీ టెంపరీగా వెహికల్ స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ బటన్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇంకా కింద చూసుకుంటే ఇది సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట. అంటే వెహికల్ని సెల్ఫ్ స్టార్ట్ మోడ్లో స్టార్ట్ చేయడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది వెహికల్ స్టార్ట్ చేయడానికి పనిచేస్తుంది, ఇది వచ్చేసి వెహికల్ స్టాప్ చేయడానికి పనిచేస్తుంది. సో ఇది బటన్ ప్రెస్ చేసి ఉంచినప్పుడు క్రౌడ్లో టెంపరీగా స్టాప్ అయిపోయి మళ్ళీ ఈ బటన్ ప్రెస్ చేసి మనం ఎక్సిలేటర్ ఇవ్వగానే మూవ్మెంట్లోకి వస్తుంది. సో ఇలా ఈ i3s బటన్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఈ వెహికల్లో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది. రెండోది వచ్చేసి ఇలా లెఫ్ట్ సైడ్లో కిక్ రాడ్ ఉంటుంది. సో ఇలా కిక్ రాడ్ యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ అయితే చేయవచ్చు. 2 మెథడ్స్ ద్వారా వెహికల్ అయితే స్టార్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ మిడిల్లో వచ్చేసి మనకు డిజిటల్ కమ్ అన్లాగ్ మీటర్ అయితే ఉంటుంది. ఈ మీటర్ వచ్చేసి చూడడానికి చాలా స్టైలిష్ లుక్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మెయిన్ స్పీడోమీటర్ అయితే అన్లాగ్లో ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి ఓడోమీటర్ అండ్ క్లాక్, యావరేజ్ స్పీడు, ట్రిప్స్ ఇవన్నీ అయితే మనకు కనిపిస్తాయి. సో దీనిలో ఫ్యూయల్ ఇండికేటర్ కూడా కనిపిస్తుంది. సో లెఫ్ట్ రైట్ ఇండికేట్ వేసినప్పుడు ఇక్కడైతే మనకు ఇండికేట్ చేసే విధంగా మనకి ఇండికేటర్స్ అయితే ఉంటాయి అనమాట. సో హై బీమ్, లో బీమ్ వేసినప్పుడు అయితే దీనిలో ఎలాంటి ఇండికేషన్ ఉండదు. సో పాసింగ్ ఇచ్చినప్పుడు మాత్రం ఇక్కడైతే ఈ ఇండికేషన్ అయితే మనకు పనిచేస్తుంది అనమాట. సో ఇలా అయితే ఇండికేషన్ చూసుకోవచ్చు. సో ఈ పైన కూడా మనకు కొన్ని సింబల్స్ అయితే ఉంటాయి. సో ఇదేంటంటే ఇక్కడ i3s బటన్ యూజ్ చేసినప్పుడు అయితే ఇది పనిచేస్తుంది. ప్రజెంట్ మనం వెహికల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇదైతే మనకు బ్లింక్ కాదనమాట. ఈ పక్కన సింబల్ చూసుకుంటే ఇది సైడ్ స్టాండ్ ఇండికేటర్ అనమాట. అంటే ఈ వెహికల్లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంటుందన్నమాట. అంటే సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ కనుక స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. అదేవిధంగా వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కిందికి వస్తే వెహికల్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మనకు ఈ ఇండికేటర్స్ అన్ని కూడా డిస్ప్లే అయితే కనిపిస్తాయి. ఈ వెహికల్ ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజన్ అనమాట. సో ఇది వచ్చేసి సింగిల్ సిలిండర్ ఇంజన్. దీని కెపాసిటీ చూసుకుంటే ఇది 125 cc కెపాసిటీ అనేది చెప్తాం. బట్ ఎగ్జాక్ట్ కెపాసిటీ చూసుకుంటే 124.6 cc కెపాసిటీ గల ఇంజన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. దీని మాక్సిమం పవర్ చూసుకుంటే 7000 RPM వద్ద 6.69 కిలోవాట్ పవర్ని లేదంటే 9 bhp పవర్ని ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది. సో దీని మాక్సిమం టార్క్ చూసుకుంటే 5500 RPM వద్ద 10.36 Nm టార్క్ కూడా ఇదైతే రిలీజ్ చేస్తుంది అనమాట. దీని ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే పిలుస్తారు అనమాట. అంటే ఏంటంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ అనేది ఇంజన్లోకి డైరెక్ట్గా పంప్ అవుతుంది. సో ఇలా ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే టెక్నాలజీ ద్వారా ఈ ఫ్యూయల్ అనేది ఇంజన్లోకి అయితే పంప్ అవుతుంది అనమాట. సో ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే ఈ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ వచ్చేసి
1809 ఈ లెంత్ అయితే ఇచ్చారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు విడ్త్ వచ్చేసి 729 విడ్త్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1154 దీని హైట్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అని అయితే పిలుస్తాము. ఇది 1245 వీల్ బేస్ అయితే ఉంటుంది. అంటే వీల్ బేస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వీల్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఆ రోడ్ గ్రిప్ అనేది వెహికల్స్ కి ఎక్కువగా ఉంటుంది. టర్నింగ్ లో బ్యాలెన్సింగ్ అనేది ఎక్కువగా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి వీల్ బేస్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సీట్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు సీట్ వరకు దీని హైట్ వచ్చేసి 778 సీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఈజీగా లెగ్ రీచ్ ఉండే విధంగా ఈ సీట్ హైట్ అయితే డిజైన్ చేశారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి కింది వరకు గ్యాప్ ని గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పిలుస్తారు. ఇది వచ్చేసి 155 గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఇలా 2 సస్పెన్షన్స్ ఉంటాయి ఫ్రంట్ లో. వీటిని టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అంటారు. చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తారనమాట. అంటే ఎలాంటి రోడ్ కండిషన్లో అయినా కానీ సో ఇది మంచి స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే ఇది హెల్ప్ అవుతాయి అనమాట. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో వచ్చేసి ఇలాంటి సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని సింగిల్ కాయిల్ స్ప్రింగ్ హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్ అయితే పిలుస్తారు అనమాట. అంటే దీన్ని హైడ్రాలిక్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ కూడా అంటారు. సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే మనకు రేర్ లో ఉంటుంది. సో ఇది కూడా డ్రైవింగ్ లో ఏంటంటే స్మూత్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్ లో ఈ టైర్ వచ్చేసి 90/100 సైజ్ లో ఉంటుంది. సో ఇలాంటి టైర్ అయితే చూసుకోవచ్చు. ఇది ట్యూబ్లెస్ టైర్ అనమాట. అంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే ఇది 90/100 సైజ్ లో ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 10 ఇంచెస్ వీల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ లో వచ్చేసి ఇలా షీట్ వీల్స్ ఉంటాయి. ఈ డిస్నీ ప్రైమ్ లో అలాయ్ వీల్స్ రావన్నమాట. రేర్ లో చూసుకుంటే రేర్ లో వచ్చేసి ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది. ఈ టైర్ సైజ్ చూసుకుంటే 90/100 సైజ్ లోనే ఉంటుంది అనమాట. అంటే ఫ్రంట్ టైర్ అండ్ రేర్ టైర్ రెండు సేమ్ సైజ్ లో ఉంటాయి. వీల్ చూసుకుంటే వీల్ కూడా 10 ఇంచెస్ వీలే ఉంటుంది. అంటే ఫ్రంట్ టైర్ అండ్ వీల్ అంటే రేర్ టైర్ అండ్ వీల్ రెండు కూడా సేమ్ సైజ్ లోనే ఇస్తారనమాట. సో ఇలాంటి టైర్ డిజైన్ అండ్ ఈ వీల్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో క్లచ్ టైప్ ని డ్రై కాంటిఫ్యూజల్ క్లచ్ అని పిలుస్తారు అనమాట. అంటే ఈ ఫ్రంట్ లో ఉన్న బ్రేక్సే క్లచ్ లా యూజ్ అవుతాయి అనమాట. అంటే వెహికల్ స్టార్ట్ చేయడానికి మనం ఈ క్లచ్ కమ్ బ్రేక్ ని కొంచెం హోల్డ్ చేసి పట్టుకొని అయితే వెహికల్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎలక్ట్రికల్ చూసుకుంటే 12 volts 4 ఆంపియర్ సపోర్ట్ చేసే బ్యాటరీ ఉంటుంది. ఇది మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అనమాట. సో ఇదే కాకుండా ఫ్రంట్ వచ్చేసి హాలోజన్ బల్బ్ తో కూడిన హెడ్ ల్యాంప్ ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ తో వస్తాయి. ఈ గైడ్ ల్యాంప్స్ వచ్చేసి ఎల్ఈడి తో వస్తాయి అనమాట. ఈ టైల్ ల్యాంప్ వచ్చేసి బల్బ్ తో ఉంటుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్ తో అయితే వస్తాయి అనమాట. సో ఇలాంటి ఎలక్ట్రికల్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే ఇది వచ్చేసి వితౌట్ ఫ్యూయల్ 115 kgs అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి బాడీ అయితే చూసుకోవచ్చు. మెటల్ బాడీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ అనేది మనకు రేర్ లో ఉంటుంది. సో ఇలా ఫ్యూయల్ లిడ్ అయితే చూడవచ్చు. దీనిపైన హీరో లోగో అయితే ఉంటుంది. సో దీని కెపాసిటీ 5 లీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ డెస్టినీ ప్రైమ్ లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని మైలేజ్ చూసుకుంటే కంపెనీ క్లైమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 56 kmpl మైలేజ్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తుంది. సో మనం నడిపినప్పుడు మనకు కొంచెం మైలేజ్ ఎక్కువ తక్కువ కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే ఎకానమీ స్పీడ్ లో కంపెనీ క్లైమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 56 km/లీటర్ అనమాట. సో ఇలా అయితే దీని మైలేజ్ ఉంటుంది. సో దీన్ని ప్రైస్ చూసుకుంటే ఈ డెస్టినీ ప్రైమ్ అనేది ఓన్లీ సింగిల్ వేరియంట్ లోనే ఉంటుంది. బట్ కలర్ ఆప్షన్ చూసుకుంటే 3 కలర్ వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి బ్లూ కలర్. ఇది కాకుండా వైట్ లో ఒక కలర్ ఉంటుంది. రెడ్ కలర్ లో కూడా ఒక వెహికల్ అయితే ఉంటుంది అనమాట. 3 కలర్ ఆప్షన్స్ లో అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి నేనున్న లొకేషన్ లో అంటే నేను వీడియో చేస్తుంది వచ్చేసి మంచిర్యాలలో ఉన్న హీరో షోరూమ్ లో. సో ఇక్కడ ప్రైస్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ 77,500 చేంజ్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. సో ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే నేనున్న లొకేషన్ లో 1,06,500 చేంజ్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉందన్నమాట. అంటే ఆన్ రోడ్ ప్రైస్ అంటే కస్టమర్ కి ఇచ్చే ప్రైస్ అనమాట. సో ఇలా అయితే ఈ ప్రైస్ డీటెయిల్స్ ఉంటాయి. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు అప్రోచ్ కావచ్చు అనమాట షోరూమ్ వాళ్ళని. మీ అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీ నియర్ బై లొకేషన్స్ లో అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ డెస్టినీ ప్రైమ్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.